నమస్తే అందరికీ వెల్కమ్ టు హెచ్డి బ్లాగ్స్ 9848. కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియో ఏంటంటే, ఈ మధ్యకాలంలో చాలామందికి పైల్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటున్నాయండి. అసలు వాళ్ళు చెప్పుకోలేక చాలా ఇబ్బందులు అయితే పడుతూ ఉంటారు. అసలు వాళ్ళకి ఫ్రీ మోషన్ అనేది ఉండదు. అలాంటి వాళ్ళకి, అలా బాధపడే వాళ్ళందరికీ కూడా ఈ వీడియో. అయితే మూర్ఖండ మొక్క అని చెప్పేసి ఇదివరకే నేను వీడియో అయితే చేశానండి. ఒకవేళ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ వీడియోని చూడండి. మూర్ఖండ మొక్కని ఆకులు ఉంటాయి కదా, ఆ ఆకుల్ని మంచిగా నీట్గా కడిగేసుకొని రుబ్బుకోవాలి. ఫస్ట్ మెత్తని పేస్ట్ లాగా చేయాలి. చేసిన తర్వాత అందులోకి అది కొద్దిగా మెదిగింది అన్న తర్వాత అందులోకి ఒక మిరియపు గింజ వేసిన తర్వాత, ఇప్పుడు క్వాంటిటీ చూసారు కదా పసుపు, ఆ పసుపుని కూడా అందులో వేసేసి మంచిగా మెదపాలి. ఎంత ఫైన్ పేస్ట్ అయితే అంత మంచిదండి. అలా అయిన తర్వాత పెరుగులోకి ఆ చిన్న గోళీలాగా చేయాలి. చిన్న గోళీలాగా చేసిన తర్వాత చూడండి, ఇలా మెత్తగా పేస్ట్ అవుతుంది. అయిన తర్వాత ఒక చిన్న గోళీ సైజులో చేసేసి, మనం తినే కంటే అంటే ఈ గోళీని తీసుకునే ముందు పెరుగులో వేసి మనం ఇలా తిప్పేస్తే అది మొత్తం కరిగిపోతుంది. అలా తీసుకునే కంటే ఒక పావుగంట ముందు, తర్వాత పావుగంట తర్వాత, అంటే తాగిన తర్వాత తాగకముందు పావుగంట అలా ఆగి మీరు గనక ఇలా చేసినట్టయితే ఖచ్చితంగా తగ్గిపోతాయండి. కొంచెం ఎక్కువగా ప్రాబ్లం ఉన్న వాళ్ళైతే 7 days, కొంచెం తక్కువగా ఉన్న వాళ్ళైతే 5 days ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా తగ్గిపోతాయండి. మీరు నమ్మకం పెట్టుకొని ట్రై చేయండి. అలాగే మీరు ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలాంటి మొలలైనా సరే అండి, రక్త మొలలు, తర్వాత మనకి కుచ్చుకుంటున్నాయనే వాళ్ళు, పిలకలు, ఇలాంటివి ఎలాంటి మొలలైనా సరే మీరు ఈ మందుని ట్రై చేయండి. ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా తగ్గిపోతాయి. వేరే ఆప్షన్ ఏమీ ఉండదు. కాకపోతే పథ్యం మీకు తెలుస్తుంది. ఎలాంటి మసాలాలు వాడద్దు, చికెన్ వాడద్దు. ఇలా మీరు ఖచ్చితంగా చేయండి, తగ్గిపోతాయండి.